వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక దిశ నిర్ణయించే కీలక మైలురాయిగా నిలిచింది. ఇక ఆర్థిక సంస్కరణలు, పన్ను సడలింపులు, వివిధ రంగాలకు కేటాయింపులతో ఈ బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఇక ప్రతి బడ్జెట్ లాగానే ఈసారి కూడా సామాన్యుల దృష్టి ధరలపైనే కేంద్రీకృతమైంది. ఏవి చౌకగా వస్తాయి, ఏవి ఖరీదవుతాయి అన్న చర్చ అయితే మొదలైంది. తాజా బడ్జెట్లో సుంకాల సవరణల కారణంగా అనేక వినియోగ వస్తువుల ధరల్లో మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. విమాన విడి భాగాలు, మైక్రోవేవ్ పార్ట్స్, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, అలాగే డయాబెటీస్, క్యాన్సర్ సహా 17 రకాల ఔషధాలు చౌకగా లభించబోతున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయాలే మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. మరొకవైపు లగ్జరీ ఐటమ్స్ అయిన గడియారాలు, దిగుమతి మద్యం, సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా వంటి వాటిపై పన్నులు పెరగటంతో ధరలు ఎగబాకే అవకాశం ఉంది. ఇక కాఫీ ఉత్పత్తులకు ఇచ్చే మినహాయింపులు తొలగించడంతో కాఫీ ప్రొడక్ట్లు కూడా ప్రీమియం కావచ్చు. అలాగే కొన్ని ఎరువులు, దిగుమతి టీవీ భాగాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ పరికరాలు, సౌండ్ రికార్డింగ్ పరికరాల ధరలు కూడా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ బడ్జెట్లో ఇప్పుడు ప్రధానంగా క్రీడా రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఖేలో ఇండియా మిషన్ను మరో 10 ఏళ్ల పాటు కొనసాగిస్తూ దేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరి క్రీడా పరికరాల తయారీకి ప్రోత్సాహం, మీరట్, జలంధర్ వంటి కేంద్రాలకు ఊతం ఇవ్వాలి అన్న ఆలోచనే ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక భవిష్యత్ ఛాంపియన్ల తయారీ కోసం 10,000 కోట్ల SME గ్రోత్ ఫండ్ ప్రతిపాదన విశేషంగా మారింది. ఇక ఖేలో ఇండియా బడ్జెట్ ఇప్పటి వరకు 800 కోట్లుగా ఉంది. మరి దీన్ని 1000 కోట్లకు పైగా పెంచగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ క్రీడా సమాఖ్యలకి కూడా నిధులు పెరిగాయి. అయితే క్రీడాకారుల ప్రోత్సాహకాలకు కేటాయింపులు తగ్గించడంపై కూడా ఇప్పటికైతే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రవాస భారతీయులకు ఈ బడ్జెట్లో శుభవార్త. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా వారు నేరుగా భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు ప్రభుత్వం అనుమతినిస్తోంది. వ్యక్తిగత పెట్టుబడి పరిమితి అయితే 5% నుంచి 10% ఉంది. మరి మొత్తం పరిధిని అయితే మ్యాక్సిమంగా 24% పెంచడం ద్వారా ఇప్పుడు విదేశీ మూలధనాన్ని ఆకర్షించాలి అనే లక్ష్యాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది దేశీయ మూలధన మార్కెట్లకు బలం ఇస్తుందని కూడా అంచనా. వీటితో పాటు ఆరోగ్య రంగానికి కూడా బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కేటాయింపులు ఇప్పటి వరకు 10% నుంచి దాన్ని పెంచి 1.6 లక్షల కోట్లకు చేర్చారు. ఇక మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టారు. అనుబంధ ఆరోగ్య నిపుణుల తయారీకి 5 ఏళ్లలో 1,00,000 మందిని తీర్చిదిద్దే ప్రణాళికను ప్రకటించారు. దీంతోపాటు బయోఫార్మా రంగానికి వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయించారు. మరి ఈ రంగంలో భారత అగ్రస్థానాన్ని నిలుపుకుంటుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. అయితే ఈ బడ్జెట్ అంటే 2026-27 కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బడ్జెట్ని చూస్తే అద్భుత అవకాశాల రహదారిగా వివరించారు ఆయన. మరి ఈ బడ్జెట్ ద్వారా భారతదేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్ప్రెస్కి కొత్త శక్తి వస్తుంది, ఊపు లభిస్తుందని కూడా ధీమాను వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ ఉందని కూడా పేర్కొన్నారు. అయితే బడ్జెట్పై పాజిటివ్స్తో పాటు రాజకీయంగా విమర్శలు కూడా తీవ్రంగా వస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే దీంట్లో నిరుద్యోగం, రైతుల కష్టాలు, తయారీ రంగ పతనాన్ని బడ్జెట్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. మరి అఖిలేష్ యాదవ్ కూడా స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెటే కారణమని కూడా చెప్తున్నారు. మరొకవైపు ఈ బడ్జెట్లో విదేశీ సాయంలో బంగ్లాదేశ్కు కేటాయింపులను సగానికి పైగా తగ్గించారు. చాబహార్ పోర్టుకు నిధులు ఇవ్వకపోవటం కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. మొత్తంగా ఇప్పుడు 2026 బడ్జెట్ అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతూనే రాజకీయ, ఆర్థిక వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.